హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. గుడ్ మార్నింగ్. వేసవి కాలంలో దొరికే మ్యాంగోస్ మామిడికాయలతో చేసే ఏ కర్రీ అయినా స్పెషలే కదండి. సో ఇది కూడా ఒక స్పెషల్ అన్నమాట. సో ఆ రెసిపీ ఏంటంటే మామిడికాయతో పచ్చి పులుసు. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు టైం లేదు అనుకున్నప్పుడు చేసే వెరీ క్విక్ రెసిపీ అండి. సంక్రాంతి ఆర్ వినాయక చవితి అలాగా పండగ పనుల్లో బిజీ అయ్యి మనకు కర్రీస్ చేసే టైం లేనప్పుడు సో వెరీ క్విక్ గా చేసుకునే ఈ మామిడికాయ పచ్చి పులుసు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్ట్ గా ఉంటదండి. ఫస్ట్ మీ చాలా బాగుంటది. ప్రాంతాల వారిని బట్టి సో చేర్పులు కూర్పులు అండ్ డిఫరెంట్ పచ్చి పులుసులు చేస్తాం కదా. కాకపోతే ఈ మామిడికాయతో చేసే పచ్చి పులుసు చాలా స్పెషల్ అన్నమాట. అన్ని పచ్చి పులుసులతో పోలిస్తే ఇది టేస్ట్ అనేది ఆసంగా ఉంటది. సో మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. అయితే ఇంకెందుకు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ఇప్పుడు మనం ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నెని తీసుకోవాలండి. సో ఆ కుక్కర్ గిన్నెలో ఇక్కడ మనం మ్యాంగో అయితే తీసుకోవాలి. సో నేను ఇక్కడైతే ఒక పెద్ద మ్యాంగో ఒకటి తీసుకుంటున్నానండి. మీరు చిన్నవైతే ఒక 2 మ్యాంగోస్ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా మన మ్యాంగోని శుభ్రంగా 1 లేదా 2 సార్లు కట్ చేసుకొని తొడెమే కట్ చేసి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మామిడికాయకి ఘాట్లు పెట్టుకోండి. పెట్టుకొని ఈ కుక్కర్ గిన్నెలో వేసేయండి. మామిడికాయని మనం కుక్కర్ గిన్నెలో వేసేసాక ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలండి. సో వాటర్ ఒక 250 ml ఆఫ్ వాటర్ అయితే పోసుకోండి. సో ఉడకడానికి కరెక్ట్ గా సరిపోతాయి అన్నమాట. వాటర్ 250 ml వాటర్ పోసేసిన తర్వాత నేను ఈ చెంబుతో అయితే 2 చెంబులు పోస్తున్నానండి. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత సో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇక్కడ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మన మామిడికాయ అనేది అండ్ బాగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన కుక్కర్ మూతను తీసుకోవాలండి. చూసారా 3 విజిల్స్ వచ్చిన తర్వాత సో మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడంతా కూడా పీస్ వచ్చేసింది అనమాట. తోలు మామిడికాయ తోలు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. సో ఇప్పుడు మనం ఈ మామిడికాయ పీసు అండ్ టెంక ఉంటది కదండి, వాటికి ఇలా తీసుకోవాలన్నమాట. మ్యాంగో పల్ప్ ఉంటది కదా, ఆ మ్యాంగో పల్ప్ ని తీసేస్తున్నాను. సో ఇలాగా మన ముట్టికి కూడా మ్యాంగో పల్ప్ ని నీట్ గా ఇలా తీసేసుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. సో ఇలాగా దీంట్లో ఉన్న టెంక ప్లస్ దీంట్లో ఉన్న తోలు మామిడి తోలు ఉంటది కదా అవంతా తీసేసేయండి. ఓన్లీ పల్ప్ మాత్రమే పెట్టాలి. ఓకేనా, ఇలా తీసేసుకోవాలండి నీట్ గా. సో ఈ పల్ప్ కూడా ఇలాగా బాగా ఉండలు లేకుండా మనం చేత్తో ఒక్కసారి స్మాష్ చేసుకోవాలి, నలుపుకోవాలన్నమాట. ఈ పల్ప్ మీకు వద్దు అనుకుంటే కూడా మనం టీ వడగట్టే ఫిల్టర్ చేసుకోవచ్చు అండి. సో లేదు అనుకుంటే ఈ పల్ప్ తోనే బాగుంటది యాక్చువల్ గా. నేనైతే ఫిల్టర్ చేయలేదు, పల్ప్ తో కూడా చేస్తున్నాను. మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఈ పల్ప్ నైతే పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చి ఇక్కడ నేను 2 తీసుకుంటున్నాను. ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కారం, సో అందుకని నాకు 2 సరిపోతాయండి. ఎక్కువ కారం లేని మిరపకాయలు పచ్చిమిర్చి తీసుకుంటే ఒక 5 to 6 వరకు తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కలిపి వేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చినే వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంటదండి. సో మీకు ఒకటే కావాలన్నా మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలానే మీకు కావాల్సిన క్వాంటిటీ మీరు గ్యాస్ మీద ఇలా అన్ని వైపులా బాగా కాలేలాగా అన్ని వైపులా బాగా మనకి ఉడకాలి. ఈ పచ్చిమిర్చి అనేది ఉడికేలాగా టర్న్ చేసుకుంటూ స్పూన్ తీసుకుని ఇలాగా మనకి ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అన్ని వైపులా మనమైతే ఇక్కడ గ్యాస్ మీద మంట మీద కాల్చాలి. సో కాల్చిన ఈ పచ్చిమిర్చిని ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలాగా కాలితే సరిపోతుందండి. సో ఇలా కాలిన తర్వాత ఎండుమిర్చి కూడా ఇలాగా జస్ట్ డైరెక్ట్ 1 minute అలా పెడితే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. సో ఎండుమిర్చిని కూడా నేను డైరెక్ట్ ఒక్కసారి అలా పెట్టి తీసేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 మనం గ్యాస్ మీద మంట పైన డైరెక్ట్ గా ఇలా మనం గ్యాస్ మీద డైరెక్ట్ గా మంట పైన ఇలా లైట్ గా ఉడికించిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ మనం ఒకసారి మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీకి అయితే వేసుకుందామండి. సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఈ ఎండుమిర్చి కూడా మనం తొడిమలు తీసేసి వేసేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇవన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఒక 2.5 టేబుల్ స్పూన్ అయితే నేను జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటది. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. నేను ఇలా ఫుల్ ఒక గడ్డ తీసుకుని వెల్లుల్లి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, అలానే వేసేస్తున్నాను. ఒక
10 రెమ్మల దాకా ఉంటాయి అన్నమాట. సో తర్వాత మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒక 10 to 12 దాకా మిరియాలు వేసుకోండి. సో మిక్సీ మూత పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ గా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. సో ఈ మిక్సీ పెట్టుకున్న ఈ పౌడర్ ని మనం ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ మ్యాంగో పల్ప్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. సో ఈ మ్యాంగో పల్పులేకి ఇప్పుడైతే మనం ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. త్వరగా కట్ చేసుకున్న సన్నగా బాగుంటాయి. సో ఇలా కట్ చేసుకున్న ఈ 2 ఆనియన్స్ ని ఇందులో వేసేసుకుందాం. ఈ మామిడికాయ గుజ్జులో వేసేసుకుందాం. ఆనియన్స్ తో పాటు కొత్తిమీర కూడా ఇలా శుభ్రం చేసుకుని 1 లేదా 2 సార్లు సన్నగా ఇలా కట్ చేసుకుని దీన్ని కూడా వేసేస్తున్నానండి. ఓకేనా, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర కూడా, అప్పుడే బాగుంటది అనమాట. మిక్సీకి వేసుకుని పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. సో ఈ మిశ్రమాన్ని కూడా అంతా వేసేసి చక్కగా ఇలా చేత్తో అన్ని కలిసేలాగా ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మన కొత్తిమీర, పచ్చి ఆనియన్స్ అండ్ మన మిక్సీకి వేసుకున్న పచ్చి కారం అవన్నీ కూడా వేసి ఇక్కడ ఒక్కసారి కలిసేలాగా ఒక్కసారి ఇలా చేత్తో ఒక 2 minutes ఇలా కలపండి. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోండి. ఒక 250 ml ఆఫ్ వాటర్ పోసుకోండి. మీకు కన్సిస్టెన్సీ తక్కువ కావాలనుకుంటే ఒక 100 ml పోసుకోండి. కొద్దిగా నార్మల్ గా కావాలి అనుకుంటే 250 ml పోసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసులు పోస్తున్నాను. సో పోసిన తర్వాత ఇంకొకసారి ఇలా చక్కగా కలుపుకోండి. ఇలా చేత్తో ఒక్కసారి చక్కగా మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ స్టెప్ తిరగమాతకు వేసుకోవడం. సో యాక్చువల్ గా తిరగమాతకు వేసుకోవడంలోనే ఇంకొక డబుల్ టేస్ట్ యాడ్ అవుతుందండి మన కర్రీస్ కి. సో తిరగమాతకు వేసుకోవడం అనేది కూడా చాలా సింపుల్, ఏముందిలే అనుకుంటారు కానీ సో దాంట్లో మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అన్ని వేసామంటే చాలా బాగుంటదండి. సో ఇక్కడైతే ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు మన గ్యాస్ పైన ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోండి. అవి చిటపట్లు ఆడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అయ్యి కొంచెం చిటపట్లు ఆడాక సో ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసి కూడా వేసేసుకోండి. తర్వాత ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి మధ్యలోకి ఇలా కట్ చేసి వేసేస్తున్నానండి. అన్నీ వేసాక ఒక్కసారి చక్కగా కలుపుకుంటూ మధ్య మధ్యలో సో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఆల్మోస్ట్ మన ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యాయి అనుకున్నప్పుడు ఇంగువ వేసుకోవాలండి. సో ఇంగువ ఒక చిటికెడు వేసి ఇలా ఫ్రై చేసుకుందాం. చక్కగా ఒక్కసారి ఇలా ఒక 1 minute ఫ్రై చేసి ఇంగువ వేసిన తర్వాత ఆల్మోస్ట్ మన ఆనియన్స్ అన్ని చక్కగా అయితే గోల్డెన్ కలర్ లో టర్న్ అయిపోయాయి కదండి. సో ఇప్పుడు మనం పచ్చి పులుసు పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చి పులుసును ఇందులో పోసుకోవాలన్నమాట. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మన తిరగమాతలోకి మన పచ్చి పులుసు అంతా పోసేసుకోండి. సో పోసేసుకున్న వెంటనే గ్యాస్ ఆపేసుకోండి. సో ఇది ఒక్కసారి అంతా కలిసేలాగా అయితే చక్కగా కలుపుకుందామండి. ఆల్మోస్ట్ మన టేస్టీ పుల్లటి కారంగా మ్యాంగో ఆర్ మామిడికాయ పచ్చి పులుసు అయితే తయారైపోయింది. సో రెడీ టు సర్వ్ అన్నమాట. ఈ మామిడికాయ పచ్చి పులుసు మీకు నచ్చిందా? సో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఒక ఇమేజ్ ని ఫోటో తీసి అప్లోడ్ చేయండి, లేదంటే మీ కమెంట్స్ లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే సో మీరిచ్చే ఒక చిన్న లైక్ మన కొత్త సబ్స్క్రైబర్స్ కి అయితే మన వీడియోని రికమెండ్ చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఆన్ సపోర్టింగ్ us. Bye. Subscribe for more.